ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 8వ వచనం. వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దేవుని దాసునిగా దేవుని బిడ్డలని మిమ్మల్ని కలుసుకోవడం నాకెంతో సంతోషకరమైన విషయం. నేను దేవుని బిడ్డనే, మీరు దేవుని బిడ్డలు, మనంతా దేవుని కుటుంబం, మనమంతా ఒకటే కుటుంబం. నేను దేవుని సేవకుని, అలాగా దేవుని సేవ చేసేటువంటి అనేక మంది సేవకులు ఉన్నారు. దేవుని పొలములో పనిచేస్తున్నటువంటి సేవకులందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. శాంతి టీవీలో కార్యక్రమాలు తప్పక వీక్షించండి. మీరు ఆత్మీయ ఎదుగుదలలోకి వస్తారు, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. మీ విశ్వాసంలో మీరు అభివృద్ధి చెందుతారు. మంచి సందేశాలు, మంచి మాటలు, మంచి దైవజనులు మీరు అందించే మాటల ద్వారా మీరు ఎంతో ఖచ్చితంగా ఆత్మీయంగా ఆశీర్వదించబడతారు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి. దేవుని స్తోత్రం. శాంతి టీవీ నెల్లూరు అని మీరు టైప్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బెల్ సింబల్ని మీరు నొక్కండి, క్లిక్ చేయండి. తద్వారా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు దేవుని వాక్యాన్ని ప్రతిదినము మీరు వినొచ్చు. స్తోత్రం. మీ స్థానిక సంఘ కాపరి ద్వారా వార మధ్యలో కార్యక్రమాల్లోనూ, లేకపోతే కాటేజ్ ప్రేయర్స్లోనూ, కుటీర ప్రార్థనలోనూ, లేదు అంటే సంఘ ఆరాధనలో మీరు వాక్యాలు వింటున్నారు. అయినప్పటికీ కూడా మనకు ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అన్నట్టుగా, ఎక్స్ట్రా ఫుడ్ అన్నట్టుగా, ఎక్స్ట్రా డోస్ అన్నట్టుగా వేరు వేరు దేవుజనుల యొక్క వాక్యాలు మీరు వినాల్సినటువంటి అవసరం ఉంది. మనకు చాలనప్పుడు, ఆకలేసినప్పుడు ఎక్స్ట్రా తింటాం. ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో ఉన్నటువంటి బ్రంచ్ అనేది ఒకటి తయారైపోయింది. మధ్యలో లంచ్కి, డిన్నర్కి మధ్యలో స్నాక్స్ ఏమైనా తింటున్నాం. ఈవినింగ్ టీ టైం, స్నాక్స్ టైం. అనగా మనిషి తినేటువంటి దాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. ఏమంటే అవి కాదు శ్రేష్టమైనవి. డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, విటమిన్ పిల్స్, అంటే ఇటువంటివన్నీ బెటర్గా ఉన్నవి తీసుకుంటున్నాడు. ఇంతకుముందు తింటున్నట్టు రైస్, వీటి మీద కాకుండా వీట్కి వెళ్ళిపోయాడు. వీటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మిల్లెట్స్లోకి వెళ్ళిపోయారు. మనిషి తన ఆహారాన్ని పరిస్థితుల దృష్ట్యా రోజులు గడుస్తున్న కొద్దీ మారుస్తున్నాడు. కానీ దేవుని వాక్యాన్ని, వాక్యపు ఆహారాన్ని మనం మార్చలేము. వద్దండి, ఈ మత గ్రంథానికి బదులుగా ఆ మత గ్రంథం, ఆ మత గ్రంథానికి బదులుగా ఇంకోటి కాదు. దేవుని గ్రంథము, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన గ్రంథము మనకు చాలు. ఎన్ని యుగాలకైనా ఈ గ్రంథము సరిపోతుంది, ఈ మాటలు సరిపోతాయి. ఇందులోని మాటల ద్వారా మీరు ఎంతగానో మీరు బలం పొందొచ్చు. ఆత్మీయ బలవంతులుగా మారాలి. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు మన ప్రార్థనలో ఆలకించబడతాయి. జకరియా, నీ ప్రార్థన వినబడినది. దానియేలు, నీ ప్రార్థన వినబడినది. కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది. భక్తుల యొక్క ప్రార్థనలు వినబడుతున్నాయి. ప్రార్థించే భక్తులు మారారు, కానీ వేరువేరు వ్యక్తులుగా ఉన్నారు, కానీ వేరువేరు స్థలాల్లో ఉన్నారు, వేరువేరు పరిస్థితుల దృష్ట్యా ప్రార్థించారు. కానీ ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రం ఒకడే. ప్రార్థన ఆలకించు వాడా, ప్రార్థన ఆలకించు దేవుళ్ళారా, ప్రార్థన ఆలకించు వాళ్ళారా అని కాదు భక్తుడైంది. సింగులర్గా వాడాడు. ప్రార్థన ఆలకించువాడా. స్తోత్రం. ప్రార్థన ఆలకించువారా అని కాదు, ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థనలు చేయొచ్చు. మనిషి తాము సృష్టించుకున్నటువంటి, తాము తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేయొచ్చు. కానీ అవన్నీ ఫెయిల్ అవుతాయి.
ఎలా చెప్పగలరు మీరు అనొచ్చు. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో వారి ఓడ మునిగిపోయే పరిస్థితి, వారి ఓడ టైటానిక్ ఓడలాగా మునిగిపోయేటువంటి పరిస్థితి. కానీ వారి ఓడ ఒక ఓడలాగా మునిగిపోయేటువంటి పరిస్థితి. కానీ ఆ ఓడ మునగలేదు. ఆ ఓడలో చాలామంది ఉన్నారు. అనేకులు ప్రార్థనలు చేశారు, తమ తమ దేవతకు ప్రార్థన చేశారు. నిద్రపోతా, నువ్వు లేయి, ఇంకా పడుకున్నావేంటి, లేచి నీ దేవునికి ప్రార్థన చేయబోయా, లాస్ట్ ఎఫర్ట్. ఎప్పటికే ఇంక కోసేపటికి నీళ్లు లోపలికి వస్తాయి, అందరూ మునిగిపోతారు, అందరూ చచ్చిపోతారు. మన గమ్యస్థానాన్ని మనం చేరకుండానే ఇక్కడే మధ్యలోనే మధ్యంతరంగా మనం అకాల మరణం చెందాల్సిన పరిస్థితి వస్తుంది. గెట్ అప్ అండ్ ప్రే. ఓడ నావికుడు అడిగాడు, ఏమి ఇంకా నిద్రపోతున్నావు, లేవయ్యా. ఎలా వస్తుంది నిద్ర? ఓడలో దుర్గతి రాబోతుంది, నినివే పట్టణములో దుర్గతి రాబోతుంది, యోనా జీవితంలోకి దుర్గతి రాబోతుంది. దుర్గతి ఎక్కడికైనా వస్తుంది. దుర్గతిని సద్గతిగా మార్చుకోవాలి. మన మనసు మారాలి, మన ఆలోచనలు మారాలి. యోనా మనసు మార్చుకొని నినివేకి వెళ్ళాల్సిందే. యోనా మనసు మార్చుకొని పశ్చాత్తాపడాల్సిందే. నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడాల్సిందే. పశ్చాత్తాపము లేకుండా వాళ్ళని ప్రమాదం నుంచి కాపాడేటువంటి అవకాశం లేదు. రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి యూదులకు బాప్తిజం అనే ఒక మెథడ్ కనిపించింది. బాప్తిజం అనేటి ఒక ట్రెడిషన్ వాళ్ళకి కనిపించింది. దాని ద్వారా తప్పించుకుంటామేమో అనుకున్నారు వాళ్ళు. మీకు బుద్ధి చెప్పింది ఎవరు? ఇది రాంగ్ బుద్ధి, ఇది దుర్బుద్ధి అన్నట్టుగా బాప్తిజం ఇచ్చి యోహాను గారు మాట్లాడారు. సర్ప సంతానమా, మీరు సృష్టికర్త సంతానంగా మారండి. సర్ప సంతానముగా ఉండి రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి సృష్టికర్త అనుమతిస్తున్న, సృష్టికర్త కలుగు చేయబోతున్నటువంటి రాబో ఉగ్రతను, కమింగ్ జడ్జిమెంట్ నుంచి తప్పించుకోవాలని షార్ట్ కట్ దారులు వెతికితే, అడ్డదారులు వెతికితే అనర్థం ఖచ్చితంగా అనుభవిస్తారు అని బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. దుర్గతి నుంచి సద్గతిలోకి మనం రావాలి. దుర్మనస్సులో నుంచి సన్మనస్సులోకి రావాలి. దుర్మార్గములోంచి సన్మార్గంలోకి రావాలి. అసత్యములో నుంచి సత్యములోకి రావాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన ఆలకించు దేవుడు నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండేటువంటి దేవుడు. సమీపంగా లేకపోయినప్పటికీ కూడా, స్వర్గములో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యోనా ప్రార్థన ఆలకించాడు. యోనా లేచి ప్రార్థన చేసినట్టు మనకు తెలియదు. యోనా ప్రార్థన చేయలేదు. యోనాను ఎత్తి సముద్రంలో వేశారు. ప్రార్థన కాదు కానీ ఒక పరిష్కారాన్ని చెప్పాడు. ఒక ప్రవక్తగా పరిష్కారం చెప్పాడు. ఒక జ్ఞానిగా పరిష్కారం చెప్పాడు. ఇది నిజమో కాదో అన్ని దేనికే ముందు ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత నేను నీళ్ళు వేస్తాను. నీ ప్రార్థన కూడా అవసరం లేదు. నువ్వే దీనికి కారణమైతే ఇదేంటి విచిత్రంగా చీటీ నీ మీదకి రావడం ఏంటి? స్తోత్రం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆలస్యంగా అయినా జవాబు వస్తుంది. వెన్ యూ ప్రే, ఆన్సర్ విల్ కమ్. ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే. జవాబు మార్గములో ఉంది. స్తోత్రం. నీ ప్రార్థనకు జవాబు మార్గములో ఉంది. నువ్వు స్తోత్రం చెప్తూ ఉండొచ్చు. ఆమేనని చెప్పిన తర్వాత అనేక స్తోత్రాలు చెప్పొచ్చు. నిరీక్షణతో నువ్వు ఎదురు చూడొచ్చు. నిరాశ చెందొద్దు. ఇట్స్ ఆన్ ద వే. అది ఆలస్యముగా వచ్చిన నువ్వు కనిపెట్టుము అని హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడింది. సరే, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థనా ఫలితంగా దేవదూత పంపబడ్డాడు. దేవుని సేవకుడైన పేతురు పంపబడ్డాడు. దేవుని సద్వర్తమానం, సద్వాక్యం పంపబడింది, అనగా సువార్త పంపబడింది. అంతేకాకుండా దుఃఖ సమయంలో ఆదరించేటువంటి, ధైర్యపరిచేటువంటి దేవుని ఆత్మ మనిషిలోకి దిగి వచ్చాడు. ప్రార్థనా ఫలితంగా ఇన్ని జరిగాయి. కొర్నేలు యొక్క ప్రార్థనలలో ఏ ప్రార్థన వినబడినది? అన్ని ప్రార్థనలు వినబడినవచ్చు.
కానీ వాటిలో ప్రాముఖ్యమైన ప్రార్థన ఏమైంటుందో మనకు తెలియదు, మన ఊహల్లోకి వెళ్ళలేదు. ప్రార్థన ఫలితంగా లేదా ప్రార్థన తర్వాత జరిగిన విషయాలు మనం ఆలోచించడం జరిగింది. దేవుని స్తోత్రం. దయచేసి మీ ప్రార్థన మనవులు నాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ నా 2 నంబర్లు ఉన్నాయి, వాట్సాప్ నంబర్లు. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈమెయిల్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ రోజులంతా ఈమెయిల్ ఎవరు వాడడం లేదు, ఎక్కువ ఫోన్ కాల్స్ కూడా లేదు, ఎక్కువ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ పెట్టేటప్పుడు మీరు ఎవరు ఏంటనేది తెలిసే అవకాశం లేదు కనుక మీ డీపీ మీది పెట్టుకుంటే పర్లేదు, వేరే ఏదైనా డీపీ పెట్టుకున్నప్పుడు తెలిసే అవకాశం లేదు. ఐడెంటిఫికేషన్ కోసం ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ బ్రదర్ డాష్ డాష్, ఐఎమ్ సిస్టర్ డాష్ డాష్, ఐఎమ్ సో అండ్ సో అని మెన్షన్ చేసి నేను పలాని కార్యక్రమం చూశానండి అని చెప్పి మీ అవసరత ఏంటో తెలియజేయండి, మీ సందేహం ఏంటో తెలియజేయండి, లేదా మీ తలంపు ఏదో పంచుకోండి. కానీ వాట్సాప్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. ఈ 2 వాట్సాప్ నంబర్లకి కమ్యూనికేట్ చేయండి. నేను వాట్సాప్ ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉంటాను. నేను వాక్యం చెప్పే టైంలో వాట్సాప్ నేను వాడడం కారణం ఏంటంటే నేను స్టాప్ వాచ్ పెట్టుకొని టైం చూసుకుంటూ ఉంటాను. నేను ఇప్పటికే ఇందులో 11 నిమిషాల 6 సెకండ్లు 8 సెకండ్లు అయినట్టు చూపిస్తుంది. 26 నిమిషాలు 27 నిమిషం వచ్చేసరికి నేను ఇక్కడ మెసేజ్ ఆపేస్తాను. స్తోత్రం. సుదీర్ఘంగా ప్రసంగిస్తూ పోతే కుదరదు. మనకున్నటువంటి ఆ 29 మినిట్స్ టైంలో స్లాట్లో 3 మినిట్స్ ఇంట్రడక్షన్కి కన్క్లూజన్కి వెళ్ళిపోయినా ఇక 26 నిమిషాలు మెసేజ్ ఉంటుంది. మెసేజ్లో మళ్ళీ ఇంట్రడక్షన్ ఉంటుంది. మెసేజ్లో కొద్దిగా లాస్ట్ వీక్ ప్రీవియస్ ఎపిసోడ్ యొక్క మెన్షనింగ్ ఉంటుంది. తర్వాత ప్రజెంట్ ఎపిసోడ్ లేకపోతే ప్రజెంట్ మెసేజ్ ఉంటుంది. తర్వాత కన్క్లూజన్ ఉంటుంది. సమయం కొద్దిగా ఉంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. నిన్న మనం ఆలోచించిన విషయాలు అవి. దయచేసి తలలోంచండి, 1 నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మాకిచ్చినటువంటి మంచి దేశము, మంచి రాష్ట్రం, మంచి జిల్లా, మంచి సంఘము, మంచి కుటుంబం, మంచి సహవాసం కొరకే మీకు వందనం చేస్తున్నాం. మాకిచ్చిన మంచి ఛానల్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మేము మీ మాటలు వినబోతున్నాం. మీ మాటల మీద లక్ష్య పెట్టాలి. మేము మీ మాటలు అలక్ష్యం చేయకూడదు. మీ మాటల ద్వారా మేము ఆత్మీయంగా లబ్ధి పొందాలి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మాలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే అనారోగ్యంగా ఉన్న వారందరినీ మీరు దర్శించండి. వార్ధక్యంలో ఉండి బలహీనతల్లో ఉన్న వారిని మీరు దర్శించండి. వారు కోలుకోగలుగుతున్నట్లుగా, రికవర్ అయినట్లుగా సహాయం చేయమని అనుకుంటున్నాను. గిలాదులో గుగ్గిల ముందో లేదో మాకు తెలియదు, కానీ నీలో ఇంకా స్వస్థత శక్తి ఉంది. పరమ వైద్యుడా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో ఈ మాటలు వినబోతున్నాం. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడండి. ఇదేదో టైం వేస్ట్ కాలక్షేపం కోసం జరిగే కార్యక్రమంగా కాకుండా క్రీస్తుతో గడిపేటువంటి సమయంగా, క్రీస్తు మాతో మాట్లాడేటువంటి సమయంగా మాకు ఉండగలుగుతూ సాయం చేయమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరొక పర్యాయం మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రాదులకి, మీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా మీ బంధుమిత్రాదులు కొత్తగా ఏదైనా అవసరతను బట్టో ఎవరో అనారోగ్యాన్ని బట్టి మీ కుటుంబంలో కూర్చుంటే వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వారికి చెప్పండి, శాంతి టీవీలో 51వ ఛానల్ చూడమని చెప్పండి. ఇట్స్ టైమ్ టు చేంజ్. శాంతి టీవీ ఇది మారాల్సిన సమయం, మనం మారాల్సిన సమయం. ఇవి సెక్యులర్ ఛానల్స్ చూడాల్సిన సమయం కాదు. ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూడాల్సిన టైమే కాదు. ఇది డివోషనల్ ఛానల్ చూడాల్సిన టైం. దిస్ ఇస్ టైమ్ టు వాచ్ శాంతి టీవీ. దైవికమైన శాంతి, దైవికమైన సమాధానాన్ని అనుభవించడానికి శాంతి టీవీని వీక్షించాల్సిందిగా కోరుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ ఈ సంగతులన్నీ వివరించి యొప్పేకు పంపెను. స్తోత్రం. వారికి ఈ సంగతులన్నీ, ఏ సంగతులన్నీ? తన దాన ధర్మాల గురించి కాదు, తనకు దేవదూత ప్రత్యక్షం కావడం, తనతో దేవదూత చెప్పిన విషయం, దేవదూత తనకు చెప్పినట్టు విషయం, మనుషులను పంపించండి, యొప్పేకు పంపించండి,
పేతురు లేదా సైమన్ పీటర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? అతను సముద్రపు దరిలో చర్మకారుని ఇంట టేనర్ ఇంట్లో దిగి ఉన్నాడు. అతన్ని కలుసుకొని అతనికి విషయాలు చెప్పండి, అతన్ని తీసుకొని రండి, ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఇక్కడ ఒక గాస్పల్ మీటింగ్ పెట్టుకుందాం, ఇక్కడ ఒక రివైవల్ మీటింగ్ పెట్టుకుందాం. ఒకవేళ ఆయన అభ్యంతరం పడతాడేమో, ఆయన రావడానికి ఇష్టం చూపించడేమో, కాబట్టి అతను వదిలేసేయండి అని కాదు. ఒకవేళ ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట ఆదికాండము 24వ అధ్యాయంలో స్టోరీ గుర్తొస్తుంది. నా కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహ వయసులో ఉన్నాడు. అతనికి ఒక మంచి అమ్మాయిని, ఎవరంటే అమ్మాయిని కాదు, అతని మనసులో ఎవరో అమ్మాయి ఉందని కాదు, ఒక అమ్మాయి దేవుని చిత్తములో నా స్వజనుల్లోంచి నువ్వు తీసుకొని రావాలి, అనగా నా వారిలో నుంచి రావాలి, అటువంటి వారిని తీసుకొని రా. ఒకవేళ వాళ్ళకి రావడమే ఇష్టం లేకపోతే, అభ్యంతరం అయితే లిమిట్, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. నువ్వు చేయాల్సింది చేసినప్పుడు దేవుడు చేయాల్సింది చేస్తాడు. దేవుడు తగిన సమయంలో తగిన రోజున వివాహం జరుగుతుంది. నా కుమారుడు ఒంటరివాడిగా కాకుండా కుటుంబ జీవితంలో ప్రవేశిస్తాడు అని అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుకి చెప్పి పంపించాడు. మీరు వెళ్ళి చెప్తారు, అతను వస్తాడో లేదో నాకు తెలియదు, అతను ఎవరో నాకు పరిచయం లేదు, ఓ మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు, అతను నమ్మన్నాడు, ఓ మిలిటరీ ఆఫీసరో పోలీస్ ఆఫీసరో ఎవరన్నా వచ్చి పిలుస్తున్నారంటే మనం కాస్త భయపడతాం. కానీ దేవుడు పేతురుతో మాట్లాడి వెళ్ళమని చెప్పాడు కనుక అతను వెళ్ళాడు. 10వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను, వాడుక భాషలో కూడా చదువుకుందాం. హీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ జస్ట్ హ్యాపెన్. అప్పుడే జరిగినటువంటి విషయాలన్నీ అండ్ సెండ్ దెమ్ ఆఫ్ టు జొప్పా. స్తోత్రం, హల్లెలూయా. వారిని యొప్పే పట్టణానికి చర్మకారుని ఇంటికి ఏ విధంగా అననీయాను యూదా ఇంటికి పంపాడో దేవుడు, అననీయా ఏ విధంగా పంపబడ్డాడో 3 మనుషులు పంపబడ్డారు. 2+1 3 మనుషులు పంపబడ్డారు. 2+1 అని ఎందుకు అంటున్నానంటే, ఒకడు భక్తిపరుడు, మిగతా 2 భక్తిహీనులని కాదు. వాళ్ళకి ఇతనంత భక్తి లేకపోవచ్చు. ఏదేమైనప్పటికీ తాను భక్తి కలిగిన వాడైంది, ఒక పని కోసం భక్తి కలిగిన వారినే అనుకుని పంపించాడు. అతను ఎంత సెలెక్టివ్గా తన సైనికుల్లో ఉన్నటువంటి 99 గొర్రెల్ని పక్కన పెట్టేసి ఈ గొర్రెని పంపించాడు. 99 గొర్రెలు ఉన్నాయి అంటే సైనికులు అంటే గొర్రెలని కాదండి నా మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం. 10వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. స్తోత్రం. అండ్ హ్యావింగ్ డిస్క్రైబ్డ్ ఎవ్రీథింగ్ టు దెమ్. వివరించాడు, డిస్క్రైబ్డ్ అంటే వర్ణించాడు, తెలిపాడు, వివరించాడు, వర్ణించాడు. హీ సెంట్ దెమ్ టు జొప్పా. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఆ పని చేసుకునండి, ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది అన్నట్లుగా. చదువుదాం వాడుక భాషలో. స్తోత్రం. జరిగినదంతా వాళ్ళకి చెప్పి వాళ్ళని యొప్పేకు పంపాడు. తాను వెళ్ళి తీసుకొని రాలేదు. తాను అధికారము స్థాయిలోంచి దిగొచ్చు కదా, ఏం తానే పోయి రథాన్ని తీసుకొని వెళ్ళి అలా వచ్చింటే ఇంకా అఫీషియల్గా ఉండేది కదా. ఈ పర్సనల్ విషయాన్ని, స్పిరిచువల్ విషయాన్ని అఫీషియల్ విషయంతో, ఆఫీస్ మ్యాటర్తో కనెక్ట్ చేయదలుచుకోలేదు ఆయన. ఆఫీస్ మ్యాటర్ ఈజ్ ఆఫీస్ మ్యాటర్. ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పని గురించి ఆలోచిస్తారు. ఇంటికి వచ్చినా కానీ ఆఫీస్ పని గురించి ఆలోచిస్తుంటారు కొంతమంది. ఇంటికి వచ్చినా బ్యాంకు పని గురించో, సచివాలయం పని గురించో, ఇంకేదైనా పని గురించి ఆలోచిస్తున్నారు. మీరు చేయాల్సిన ఆఫీస్ పని అంతా ఆఫీస్లో చేసేయండి, ఇంటి పని ఇంట్లో చేయండి. అందుకనే మన కుటుంబ సభ్యులు మిస్ అయిపోతున్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అరే ఇంటికి వచ్చినా కానీ ఆయన పనిలో ఆయన ఉన్నాడు, ఆయన అకౌంట్స్లో ఉన్నాడు, ఆయన ఫైల్స్ చూసుకుంటున్నాడు, ఆయన ఏదో రాసుకుంటున్నాడు, ఆయన ఏదో ఫోన్ కాల్స్లో ఉన్నాడు. ఇదేంటండి ఇది? ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో గడపాలి కదా. ఎక్కడికి పోతే అక్కడి వాళ్ళలాగా అక్కడికి తగినట్టుగా మనం ఉండాలి. ఇల్లు ఆఫీస్ పని చేయడానికి కాదు, ఆఫీస్ ఇంట్లో పని చేయడం కోసం. ఇంట్లో చేసే పనులు ఆఫీసులో చేసామని కుదరదు. ఇల్లే, ఆఫీసే. మనం దేవుని సంఘములో చేయాల్సిన పనులు ఉన్నాయి.
ఎవడే మీకు అన్నపానాలు పుచ్చుకోవడానికి ఇల్లు లేవా? వెళ్ళండి, పోయి ఎండలో తినండి అని పౌలు గారు గద్దించాడు కొరింథీ సంఘస్థుల్ని. కొరింథీ సంఘస్థులు తిని మత్తులు అవుతున్నారట. ఇదేంటండి ఇది? అనగా ప్రేమ విందులో లేకపోతే ప్రభురాత్రి భోజనంలో రొట్టె ఎక్కువ తీసుకుంటున్నారు, రసం ఎక్కువ తాగేస్తున్నారు, దానివల్ల మత్తు అవుతున్నారు అని బైబిల్ పండితులు చెప్పారు. మనలాగా అంతంత తినేవాళ్ళు కాదు, ఎక్కువ రొట్టెని తిని ఎక్కువ రసం తాగేవాళ్ళు. స్తోత్రం. యేసు రక్తం కదా అని చెప్పేసి ఒక ఆమె మొత్తం తాగేసిందట. ఇవ్వబడిన గ్లాసులో ప్రభురాత్రి భోజనం మొత్తం తాగేసిందని. స్తోత్రం. ఒక స్టోరీ నేను విన్నాను, దాంట్లోకి అనలేదు రండి. మనం ఆలోచిస్తున్న విషయాలు, కొన్ని విషయాలు చెప్పకపోతే కొన్ని కార్యాలు జరగవు. నీకు జరిగిన విషయాలు అనగా అతను సాక్ష్యం చెప్పినప్పుడు తనకు కలిగినటువంటి ఆ ఎన్కౌంటర్ను గురించి సాక్ష్యం చెప్పినప్పుడు, పౌలు తనకు జరిగిన దాని గురించి 22వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో చెప్పాడు, 9వ అధ్యాయంలో జరిగిన దాని గురించి 2 అధ్యాయాల్లో చెప్పాడు. కొర్నేలి తనకు జరిగింది, నీకు జరిగింది ఇతరులకు చెప్పు. సాక్ష్య జీవితం, సాక్ష్య అనుభవం. మన టైటిల్ పంపబడ్డం. ఎలా పంపబడతారు? ఒక పని నిమిత్తం పంపబడతారు, ఒక అధికారయుతంగా పంపబడాలి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదు అని కాదు, మీరు వెళ్ళాల్సిందే. యూ షుడ్ గో. ఇది నా ఆజ్ఞ. శతాధిపతిగా అతను చెప్పాడు, అదే సమయంలో స్వర్గం అతనికి చెప్పింది. స్వర్గం శతాధిపతికి చెప్తే, శతాధిపతి సైనికుడు చెప్తే, సైనికుడు పేతురుకు చెప్పాడు, పేతురుకి ప్రభు చెప్పాడు. వాళ్ళు వచ్చారు, కలుసుకున్నారు, కార్యాలు జరిగాయి. అంతా లింక్ అన్నమాట. ఇది ఒక నెట్వర్క్. ఇది మానవుడు దేవుడు కలిసి పనిచేయాలి. కలిసి పనిచేస్తున్నప్పుడు, మనము దేవుడు కలిసి పనిచేస్తున్నాము. సేవ అంటే మనము దేవుడు కలిసి పనిచేయడమే, మనం ఒక్కడం పనిచేయడం కాదు. సేవ అంటే వన్ మ్యాన్ షో కాదు. స్తోత్రం. సేవ అంటే కదా హాఫ్ మ్యాన్ షో, నేను హాఫ్ దేవుడు హాఫ్ అని కాదు. దేవుడు ఫుల్, నేను కనిపిస్తుంటాను కానీ దేవుడు కనిపించడు. నాలో దేవుడు కనిపించే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ పరిచర్య అనేది పంపబడేటువంటి అనుభవం, అపోస్టలిక్ ఎక్స్పీరియన్స్. అపోస్టలోస్ అంటే పంపబడినవాడు, ఒక పని నిమిత్తం పంపబడినవాడు, ఒక అధికారి దగ్గర నుంచి పంపబడినవాడు. అధికార పత్రాలు ఇమ్మని అధికారం కోసం ప్రధాన యాజకుడిని వేడుకోవడానికి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి దమస్కు వెళ్తున్నాడు. అతను పంపబడ్డాడు, మతము పంపించింది అతన్ని. కానీ అతడు మార్గమధ్యలో ఆగిపోయాడు. వేరే విషయం. మార్గమధ్యలో అంటే ఇంచుమించు గమ్యానికి దగ్గరలో ఆగిపోయాడు. మనం ఆలోచిస్తున్న విషయాలు. ఒక మనిషి పంపబడాలి అంటే దర్శన యొక్క వివరాన్ని బట్టి పంపబడతాడు. 10వ అధ్యాయం 8వ వచనం, 3 మనుషులు ఎలా వెళ్ళారు అంటే తన ఇంటి పనివారులో 2 ఒక సైనికుడిని. 3 సైనికులు కాదు, ఒక సైనికుడు 2 పనివారు. సైనికులను చూడంగానే అర్థమైంది పరిస్థితి. ఇది అఫీషియల్ మ్యాటర్ లాగా ఉంది. అఫీషియల్ మ్యాటర్ అయినప్పటికీ కూడా ఇది స్పిరిచువల్ మ్యాటర్. స్పిరిచువల్ మ్యాటర్ అఫీషియల్గా ఉండాలి, గంభీరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆత్మీయ సేవే కదా అని చెప్పేసి ఏదో అలవాటైందిగా ఆషామాషిగా చేయడానికి వీలేదు. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయకూడదు, శ్రద్ధగా చేయాలి. అనగా నవ్వకుండా సీరియస్గా బిగదీసుకొని స్టిఫ్గా ఏదో చేయాలని కాదు, దాన్ని ఒక సీరియస్గా తీసుకోవాలి. శ్రద్ధతో మనం చేయాలి. ప్రభు పని అన్నట్టుగా చేయాలి. ప్రభు చూస్తున్నాడు అన్నట్టుగా చేయాలి. ప్రభు చూస్తున్నాడు. నేను ప్రసంగం చేయడానికి ప్రభు చూస్తున్నాడు. నేను ప్రసంగం చేస్తుండగా ప్రభు వింటున్నాడు. నేను పాడుతుండగా ప్రభు చూస్తున్నాడు, ప్రభు వింటున్నాడు. నేను మందిరానికి వచ్చి కూర్చొని ఉండగా ప్రభు నన్ను చూస్తున్నాడు, ప్రభు నా మాటలు ఆలకిస్తున్నాడు. ఈ స్పృహ వస్తే మనిషి దైవికమైన భయంలో కొనసాగుతాడు. మనల్ని చూచే 2 కళ్ళు ఉన్నాయి. సీసీటీవీ యొక్క సర్వేలెన్స్లో మీరున్నారు, సీసీటీవీ నిఘాలో మీరున్నారు. కాబట్టి జాగ్రత్త అని అక్కడక్కడ రాసి ఉంటుంది. అలాగైతే దేవుని నిఘాలో మీరున్నారు, జాగ్రత్త. మీ ఆఫీస్ రూమ్లోను, మీ పర్సనల్ రూమ్లోను ఎక్కడున్నా జాగ్రత్త. సీసీటీవీ కన్నా శక్తిమంతుడైనటువంటి దైవ సాన్నిధ్యం నీతో ఉంది. ఆయన గమనిస్తున్నాడు. 1 దర్శనాన్ని బట్టి, ఆత్మీయ దర్శనాన్ని బట్టి పంపబడ్డారు. దర్శనమే లేదనుకోండి, అతను పంపబడే అవకాశం లేదు.
కొర్నేలికి ఆ దర్శనం లేకపోతే అతడు యొప్పేకి పంపించే అవకాశం లేదు. ఒకవేళ తన ఆలోచనను బట్టి దీనికి అంతటి కారణం ఏంటి, ఫిలిప్ అనే బ్రదర్ ఉన్నాడట, వాళ్ళకి 4 కుమార్తెలు ఉన్నారట. ఆ 4 సిస్టర్స్ వాళ్ళ పాస్టర్ మా అందరు కలిసి వచ్చి 5 మంది వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతే బాగుండని ఆలోచించుండే వాళ్ళేమో. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, స్తోత్రం, హల్లెలూయా, 17వ వచనం. తనకు కలిగిన దర్శనమేమైనో అని తనలో తనకు ఏటు తోచక 19 పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. యోచిస్తున్నాడు అంటే సందేహిస్తున్నాడు, యోచిస్తున్నాడు అంటే సందేహిస్తున్నాడు కాదు, యోచనల మధ్యలో సందేహం కూడా వచ్చింది. ఏదో సమాలోచన చేస్తున్నాడు, సమాలోచన మధ్యలో సందేహం వచ్చింది. సందేహింపక 29వ వచనంలో రాయబడింది, అడ్డేమియు చెప్పక, సందేహించక, అడ్డేమియు చెప్పక. 11వ అధ్యాయం 12వ వచనంలో భేదమేమియు చేయక. స్తోత్రం, హల్లెలూయా. ఎలా వెళ్ళాడు అంటే సందేహింపక వెళ్ళాడు. కొర్నేలి ఎవరబ్బా, అతను మంచోడో లేదో, మరి భోజనం పెడతాడో లేదో, మరి నీళ్ళు ఇస్తాడో లేదో, మరి ఇవన్నీ ఆలోచించకుండా దేవుని స్తోత్రం, హల్లెలూయా. పంపబడుతుండడం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆత్మ నడిపింపును బట్టి పేతురు పంపబడ్డాడు. 10వ అధ్యాయం 30వ వచనంలో యేసు పంపబడ్డాడు అని రాయబడింది. ఆయన అవసరతను బట్టి, ఈ లోకములో అవసరతను బట్టి, ఇజ్రాయెల్ దేశంలో అవసరతను బట్టి పంపబడ్డాడు. 4వ విషయం 10వ అధ్యాయము 38వ వచనం, అక్కడ రాయబడింది, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను. యేసు పంపబడ్డాడు. 30వ వచనంలో దేవదూత పంపబడ్డాడు. పంపబడిన వాళ్ళు 3 మనుషులు పంపబడ్డారు. పేతురు పంపబడ్డాడు, యేసు పంపబడ్డాడు, దేవదూత పంపబడ్డారు. 4 పంపబడిన వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఆత్మీయ దర్శనాన్ని బట్టి, ఆత్మీయ నడిపింపును బట్టి, ఆత్మీయ అవసరతను బట్టి, అంతేకాకుండా ఆత్మీయ అభిషేకాన్ని బట్టి పంపబడుతున్న అనుభవాలు జరుగుతున్నాయి. పంపబడాలి, మిషనరీస్ పంపబడాలి. మన దేశంలోంచి అనేక మంది మిషనరీస్ వెళ్ళాలి. తెల్లవాళ్ళు మన దగ్గరికి వచ్చారు, నల్లవాళ్ళమైన మన దగ్గరికి వచ్చారు, నల్లవాళ్ళమైన మనం తెల్లవాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి. మిషనరీస్ పంపబడాలి. పంపబడేటువంటి అనుభవం మన సంఘాలు జరుగుతూ ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.